హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో ఎవరైతే ఆఫ్టర్నూన్ చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఆప్షన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చేసి ఈవినింగ్ థర్స్డే వ్లాగ్ నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటి జరుగుతుంది అనుకుంటే, యాక్చువల్గా మా పక్క రూమ్లో కొంచెం రిపేర్స్ ఉన్నాయి. సో అవనేది రిపేర్ చేస్తున్నామన్నమాట. ఫ్యాన్ ఒకటి చెడిపోయింది అండ్ ఇంకొక ఫ్యాన్ రీప్లేస్ చేస్తున్నారు. అండ్ బల్బ్స్ పెట్టుకోవడానికి కూడా వాలర్స్ అనేవి లోస్ అయిపోయాయి అన్నమాట. సో ఆ వర్క్ అనేది గోయింగ్ ఆన్. ఇందులో మా పిల్లలు ఏలుబెట్టేసి మేమే చేస్తామన్నట్టుగా అంతా చేసేస్తున్నారనమాట. ఆ వర్క్ జరిగినంతసేపు కూడా మా పిల్లల్ని పట్టుకోవడానికి అసలు అవ్వలేదన్నమాట. ఆడుకునే పిల్లలు ఎక్కడ ఉండరు కాబట్టి సో అట్లా పట్టుకుంటూ కొంచెం మేనేజ్ చేసేసాము. ఇప్పుడనే కాదు, ఇంక మా ఇంట్లో ఏ వర్క్ జరిగినా ప్రతి దాంట్లో మా పిల్లలు ఉంటారు. పిల్లలు అన్నాక అలా చేస్తూ ఉంటారు కాబట్టి సో కొంతసేపు పట్టుకున్నాము, కొంతసేపు ఆడించాము, అలా అలా వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే, వర్క్ చేసే అన్నయ్య మాకు క్లోజెస్ట్ అనమాట. మా ఇంట్లో మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ ఏమైనా చేయాలి అంటే ఈ అన్నయ్యే చేస్తారనమాట. ఇంకెవ్వరిని కూడా మేము పిలవము. ఈ అన్నయ్య ఎవ్రీథింగ్ మా ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఈ మా ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ అనేది చేస్తారనమాట. నేను వచ్చేసి ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాఫీ పెట్టాను, కాఫీ ఇచ్చేస్తున్నాను. సో వీళ్ళు ఎప్పుడొచ్చినా సరే, ఈ అన్నయ్య ఎప్పుడొచ్చినా సరే ఏ టైంకి వస్తే ఆ టైం లంచ్, స్నాక్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి వచ్చినా కంపల్సరీ ఆతిథ్యం అనేది డెఫినెట్గా మా ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ అన్నయ్య అని కాదు, ఎవరు వచ్చినా సరే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా మాకు అలవాటు అనమాట. సో ఎవరు వచ్చినా సరే మేము కంపల్సరీ తినకుండా మాత్రం వెళ్ళనివ్వము. కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి తినాలి, లేదంటే కాఫీ ఆర్ టీ తాగాలి అనమాట. సో అలా అవుతూ ఉంటుంది. నేనైతే ఇంకా ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను మీకు షేర్ చేశాను కదా, మా బాబుకి ర్యాషెస్ వచ్చినాయి అని. ఆ ర్యాషెస్ అనేవి తగ్గుతాయి అనుకుంటే ఇంకా ఎక్కువైనాయి అనమాట. సో బాగా మంట అని అంటున్నాడు. సో కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. థర్స్డే హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంట్లో, బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసాము చాలా రోజుల తర్వాత. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా బయట అయిపోయింది. సో ఈవినింగ్ కాబట్టి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తే మా వాడు బొమ్మలు చూస్తున్నాడు, మా చిన్న అబ్బాయి. వాళ్ళైతే, మా పెద్ద అబ్బాయి అయితే బయట ఆడుకుంటున్నాడు, ఇంకా వాళ్ళైతే అమ్మతో మాట్లాడుతున్నారనమాట. నేనైతే ఇంకా కర్రీ అండ్ రైస్ చేయాలి, ఇంకా మా పిల్లలకి మెడిసిన్ వేయాలి. సో మచ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. చెప్పాలి అంటే ఇది బిజీ డే వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. బట్ బయటికి వెళ్ళిన, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పని అని మాత్రం ఎదురు చూస్తూనే ఉంటుంది. నేనున్నాను అంటూ డెఫినెట్గా. అలా అని కాకపోయినా ఇంట్లో ఏదో ఒక వర్క్ ఆడవాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. ఇది చేసాంలే ఈ రోజుకి అయిపోయింది అని అనుకోవడానికి లేదు అనమాట. డెఫినెట్గా ఏదో ఒక వర్క్ అయితే అవుతూ ఉంటుంది. నేను తోటకూర ఫ్రై కోసం ఆనియన్స్ వేయించుకుంటున్నాను. అది చూసుకుంటూనే మా అబ్బాయికి మెడిసిన్ వేయాలి కాబట్టి ఇంకా ఆ మెడిసిన్ తీసుకుంటున్నాను. చూస్తే ఇన్ని మెడిసిన్సా అనుకుంటారు. సో తప్పదు, ఒక ఏజ్ వచ్చే వరకు నేను ఇన్ని మెడిసిన్ వెయ్యాలా అని నాకు ఒక్కసారి విసుగొస్తుంది. ఇంకా కొంత ఏజ్ వచ్చే వరకు తప్పదని అంటారు మా ఇంట్లో వాళ్ళు. బట్ ఈ గోల, ఈ బాధ పడలేక నేను ఒకసారి డాక్టర్ని కూడా అడిగాను, ఎందుకు సార్ ఇలా అవుతుంది అంటే, కొంచెం ఏజ్ వచ్చే వరకు తప్పదు. కొంతమంది పిల్లలకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ తక్కువ ఉంటుందమ్మా, సో లోగా ఉంటారు. సో ఒక ఏజ్ వచ్చే వరకు కంపల్సరీ స్ట్రాంగ్ అయిపోతారు, ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు. బట్ ఈ రోజుల్లో ఇలాంటివి అంటే పిల్లలు ఇదివరకు ఇట్లా ఎవరు తినట్లేదు కాబట్టి, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అవి తింటున్నారు కాబట్టి, అది కాక మనం తినే ఆహారంలో అంత ఇమ్యూనిటీ పవర్ కూడా లేదు కాబట్టి, సో కొంతవరకు మెడిసిన్ అనేది కొంత ఏజ్ వరకు తప్పదు ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. సో ఏదేమైనా కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు. ఒక ఏజ్ వచ్చి స్ట్రాంగ్ అయ్యే వరకు మనం ఇంకా కేర్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అందులో మా పిల్లలకి ఎంత కేర్ చేసినా కానీ ఇమ్యూనిటీ లేక ఇదైపోతూ ఉంటారు. సో నేనైతే మెడిసిన్ వేస్తున్నాను, ఒక పక్క రైస్ అయితే అవుతూ ఉంది. ఇంకా మా అబ్బాయిని బుజ్జగించి అన్ని మెడిసిన్ వేసాను అనమాట. ఒక 1 వీక్ వేస్తే చాలు. ఇంకా తర్వాత నాకు అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టుంటారు, అప్పుడు నేను ఫుడ్లో రీప్లేస్ చేసేస్తూ ఉంటాను. బట్ ఒక్కొక్క ఏజ్లో కూడా ఏజ్ని బట్టి కూడా వస్తుంది అంటారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, 4వ సంవత్సరం నక్షత్రాలు చూపిస్తున్నాడని. అదైతే కంపల్సరీ వీడికి 4th ఇయర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు హ్యాపీ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మా పెద్ద అబ్బాయి 5th ఇయర్లో అయితే అసలు ఏ ప్రాబ్లము రాలేదు. వాడికి 5 ఇయర్ అప్పుడు
మొన్నే రీసెంట్గా 6లోకి అడుగు పెట్టాడు కాబట్టి ఇంకా 6వ సంవత్సరం సంవత్సరం అని కూడా అంటారు కదా. సో దానివల్ల కూడా ఇంకా ర్యాషెస్ అని కొంచెం డల్గా ఉండడం అలా స్టార్ట్ అయిపోయింది. ఈ బాధలు ఎప్పటివరకు నాకా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. వాళ్ళకి మెడిసిన్ వేయడమే సరిపోతూ ఉంటుంది. ఒకళ్ళు తగ్గిన తర్వాత ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ అయిపోయిన తర్వాత నాకు రిపీట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకా లైఫ్ అన్నాక తప్పదు, అన్నీ సర్దుకుంటా పోవాలి. సో మా అబ్బాయికైతే నేను మెడిసిన్ వేస్తున్నాను. ఇంకా రైస్ ఉడుకుతూ ఉంది, నేను కర్రీ చేయాలి అండ్ బాతింగ్ చేయించాలి. సో అదంతా కూడా వర్క్ అయితే గోయింగ్ అవుతూ ఉంది. కానీ ఈ బాధలన్నీ చూడలేక ఒక్కసారి ఈ పిల్లలు ఏంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు అంటారు కదా, అనకూడదో లేదో నాకైతే తెలియదు, కానీ పిల్లలు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అని అంటారు. ఒక్కొక్క సిచ్యువేషన్స్లో అలా అనిపిస్తుంది. బట్ వాళ్ళ నవ్వును చూస్తే మాత్రం అవన్నీ కూడా ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉంటే మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం అనేది ఆ స్మైల్ ముందు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో పేరెంట్స్ ఎంత కష్టపడ్డా అది పిల్లల కోసమే. సో ఇంకా మా పిల్లల కోసం నేను పడే కష్టాలని చెప్పొచ్చు. మా వాడు పోసుకోడు అనమాట. ఒక్కొక్కసారి మెడిసిన్ ఇంకా బుజ్జగించి వేస్తూ ఉండాలి. ఒక్కోసారి బాగానే వెంటనే తాగేస్తూ ఉంటాడు. కోల్డ్ సిరప్ మాత్రం అస్సలు ఆపొద్దని చెప్పారు మా చిన్న అబ్బాయికి. కోల్డ్, కాఫ్, డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్, ఐరన్, కాల్షియం అయితే ఆఫ్టర్నూన్ వేసేస్తాను నేను. అలా మెడిసిన్ మాత్రం వేయాలన్నమాట కంపల్సరీ. నేను 2 టైమ్స్ వేయమన్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మార్నింగ్ ఈవినింగ్ వేయమన్నారు కాబట్టి వేస్తున్నాం అనమాట కొన్ని డేస్ వరకు. సో తప్పదు. దట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. లైఫ్లో ఏది ఆగదు, ఎవరి కోసం ఏది ఆగదు. మన కోసం అని, పక్క వాళ్ళ కోసం అని, ఎవరి కోసం ఏది కూడా ఆగదు. సో తప్పదు, మనం పరిగెడతా ఉండాలి టైంతో పాటు. సో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను. చాలా మంత్స్ అని చెప్పొచ్చు. అంటే ఆకుకూరలు మా ఇంట్లో చేసి చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు మంత్స్ అయిపోయింది. చాలా మంత్స్ తర్వాత చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సింపుల్గా. ఇదివరకు అమ్మ అయితే ఎక్కువ చేసేది, బట్ ఇంకా నేను వంట మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫ్రైస్ ఎక్కువ అంటే పొట్లకాయ ఫ్రై, ఆలు ఫ్రై ఇట్లాంటి ఫ్రైసే అవుతున్నాయి మార్నింగ్ టైంలో. ఇంకా ఆకుకూరలు చేసే టైం ఉండట్లేదు, అవి రావట్లేదు కాబట్టి అలా అలా అయిపోతూ ఉంది. బట్ లంచ్లోకి ఎక్కువ ఫ్రైసే ఇష్టపడుతున్నారు మా పిల్లలు. అండ్ చెల్లికి కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని అవే చేస్తూ ఇంకా ఆకుకూరలు అనేది చాలా తగ్గించేసినట్టు అయిపోయిందనమాట ఈ ఇంట్లో. డెఫినెట్గా ఈసారి అది రిపీట్ అవ్వకుండా కంటిన్యూ చేయాలి. ఇంక ఇక్కడైతే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మా పిల్లలు ఆడుతున్నారనమాట. కానీ ఆకుకూరలు ఎంతైనా మన బాడీకి, మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఆకుకూరలు తింటే చాలా హెల్తీగా ఉంటాము. బట్ తెలిసిన విషయమే అయినా కానీ మనం చెయ్యమన్నమాట. అంటే అవ్వదు, తెలిసిన విషయమైనా స్పైసీ అని అట్లా. నేననే కాదు, ఎవరైనా కానీ కొంతమంది అలా అవుతూ ఉంటుంది. బట్ అలవాటు అనేది చేంజ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే చేంజ్ చేయడానికి అలవాటు పడుతున్నాను అనమాట. సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారనమాట మా పిల్లలు. మార్నింగ్ కాబట్టి స్నానం చేసింది, మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా ఎలాగో ఏమీ తినలేదు స్నాక్స్ కూడా. సో నేను ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత స్నానం చేపిద్దామని నేను ఇంకా ఫ్రై చేస్తున్నాను. చూసారా, అమ్మ సాంబార్ కారం చేసింది. ఆ కలర్ చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను, రేపు పోస్ట్ చేస్తాను వీడియో, సాంబార్ కారం రెసిపీ. యాక్చువల్గా చెప్పాలి అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయింది మా ఇంట్లో సాంబార్ కారం చేసి. ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి యాక్చువల్గా మా హస్బెండ్ ఎక్కువ స్పైస్ తింటారు. ఆ స్పైస్కి సాంబార్ కారం అనేది సరిపోక మేము అంటే గొడ్డు కారం అంటారు కదా, గొడ్డు కారం వేయించి పెట్టేసేవాళ్ళము. ఆ స్పైస్ అయితే ఇష్టపడేవాళ్ళు, సరిపోయింది అనేవాళ్ళు. సో ఇంక ఇదే చేసేస్తే పోయేది కదా అని అదే కంటిన్యూ అయిపోయాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కోసం అని అలా చేసాం తప్పితే ఇంక సాంబార్ కారం చేస్తే కర్రీలోకి ఎలాగో వేయడానికి సరిపోవట్లేదని దాదాపు 5 to 6 ఇయర్స్ అయిపోయింది. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఇంక ఇలా సాంబార్ కారం చేసిందనమాట. టేస్ట్ చాలా బాగుంది. అండ్ దట్టు ఫ్రైస్లో సూపర్ ఉంటుంది ఈ కారము. మా పిల్లలైతే ఇంకా బొమ్మలు చూస్తున్నారు టీవీలో. కర్రీ అయిపోయింది, నేను ఓకే అని చెప్పాను అక్కడ. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఎక్కువ కర్రీ తక్కువ రైస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి డైట్ అంటే డైట్ చేసిన ఫీలింగు ఉండదు, అండ్ బొజ్జ నిండా తిన్నామన్న ఫీలింగు ఉండదు, బొజ్జ నిండిపోతుంది అనమాట.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళకుండా కర్రీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. డైట్లో ఉన్నా సరే లేకపోయినా సరే ఎప్పుడైనా ఎక్కువ కర్రీ తక్కువ రైస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అందరికి కూడా మా పిల్లలైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ప్లేట్లో వేసి పెట్టడానికి పెట్టాను. బట్ ఈ క్లిప్ మిస్ అయినట్టుందండి. ఆల్రెడీ వాళ్ళు తినేసినట్టున్నారు. ఏమో క్లిప్ అటు ఇటు అయిపోయింది. ఇక్కడ నేనైతే పిండిలు వేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ పెట్టేశాను, వాళ్ళు ఆడుకుంటున్నారు. తర్వాత నేను పిండులు వేస్తున్నాను అనమాట. పిండులు వేసి స్నానం చేపిద్దామని ఇల్లు ఊడ్చేసి మంచం వేయాలి. క్లిప్ అటు ఇటు అయినట్టుంది, ఏమనుకోకండి. సో నేను ఇంకా దోశ పిండికి వేసుకుంటున్నాను ఇక్కడ. అంతా క్లీనింగ్ మా అబ్బాయి బర్త్డే రోజే క్లీన్ చేశాను. బట్ నేను అట్టు పిండి వేస్తుంటే అది చింది పడింది అనమాట. దానికి ఇంకా క్లీన్ చేసుకోవడమే సరిపోతూ ఉంటుంది నా పని అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాం, ఇంట్లో పని బయట పని తప్పదు, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నట్లు డెఫినెట్గా అవుతూ ఉంటుంది అనమాట. సో నేనైతే దోసపిండి వేసుకుంటున్నాను. మా పిల్లలు తినేసారు కాబట్టి బొమ్మలు చూడండి నేను వాటర్ పెడతాను అని చెప్పాను. ఓకే అన్నారు. పక్కనైతే వాటర్ కాగుతూనే నేనైతే పిండి వేసుకుంటున్నాను. నేను బాత్ చేసే ముందు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇంకా బాత్ చేసిన తర్వాత ఏ వర్క్ చేయను. తర్వాత రోజుకు కూడా ప్రిపేర్గా ఉంచుకుంటాను. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టము. ఒక్కొక్కసారి స్టార్ట్ చేయాల్సి వస్తుంది కూడా. సండేస్ మాత్రం రిలాక్స్గా ఉండిపోతాను. ముందు రోజుకి ఏం ప్రిపరేషన్స్ పెట్టుకోను. సో మిగతా డేస్ అన్నీ కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ముందు రోజుకి ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజుకి టిఫిన్ ప్లాన్ చేసేసాను అండ్ కర్రీ కూడా ముందు రోజే ప్లాన్ చేసేస్తాను. ఈజీగా అయిపోతుంది నాకు. ఇంకా ప్లానింగ్ లేకపోతే ఏమవుతూ ఉంటుందంటే ఏం కర్రీ చేయాలి అనేది నాకు చాలా లేట్ అయిపోతూ ఉంటుంది అండ్ టైం కూడా ఉండదు. సో నేను అలా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి ప్లానింగ్ లేకపోతే ఆ రోజే 11 మ్యాక్సిమం 12 అయిపోతూ ఉంటుంది. ఏం కర్రీ చేయాలని అర్థం అవ్వక. సో ఒక్కొక్క రోజు అలా అవుతుంటుంది, ఒక్కొక్క రోజు ఇలా అవుతుంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. దోసపిండి వేసుకుంటున్నాను. నేను మెరిగిందా లేదని మూత తీసే లోపు అది కింద పడింది. సో అది తుడుచుకుంటూ ఉన్నాను. మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా నేను కూడా తినేసాను. కర్రీ చాలా బాగుంది, టేస్ట్ బాగా వచ్చిందనమాట. క్లీనింగ్ ఓసిడి ఉన్న వాళ్ళు ఏ రకంగా కూడా సాటిస్ఫై అవ్వలేరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. కొంచెం డస్ట్ ఉన్నా, కొంచెం ఇదిగా మెస్సీనెస్గా ఉన్నా నాకు అస్సలు నచ్చదనమాట. ఎవ్రీథింగ్ విల్ బీ నీట్ అండ్ క్లియర్ అనమాట. క్లియర్గా ఉంటేనే బాగుండిద్ది అనిపిస్తూ ఉంటుంది. అంటే మైండ్ కూడా సాటిస్ఫై అవ్వదు, హార్ట్ఫుల్గా కూడా అనిపించదు అనమాట. సో ఏం చేస్తాం, ఓసిటీ తగ్గించుకోవాలా సాటిస్ఫాక్షన్ తగ్గించుకోవాలో ఒక్కోసారి అర్థం కాదనమాట. ఓసిటీ ఎలాగో తగ్గించుకోలేం కాబట్టి మన మైండ్ని సాటిస్ఫై చేసి ఎర్లీగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండడమే. సో అలా అనిపిస్తూ ఉంటుంది. అట్టుపిండి అయితే ఇంకా అయిపోయింది అనమాట. 2 బ్యాచెస్ వేసాను. ఇది వచ్చేసి 2 డేస్కి సరిపడా ఐ థింక్ దోశ పిండి వేసాను ఆ రోజు. 1 డేకే వేసాను. నేను ఎక్కువ 2 డేస్ 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే వేసేస్తాను. ఒక్కొక్కసారి అమ్మ ఏముంటుందంటే ఎవ్రీడే వేసుకోవాలంటే వర్క్ ఉంటుంది కదా, వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టు అని అంటుంది. బట్ నాకు అలా ఇష్టం ఉండదు. మనం తినేది కొంచెంలో కూడా ఫ్రెష్గా తింటే పోయింది కదా, మళ్ళీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అది ఉండి టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనకి కంఫర్టబుల్ ఉండదు. నాకైతే అలా ఇష్టం ఉండదు అనమాట. ఎంతసేపు ఒక 5 to 10 మినిట్సే కదా, కొంచెం స్పెండ్ చేస్తే మనం హెల్తీగా తినొచ్చు అండ్ ఫ్రెష్గా కూడా తినొచ్చు. చట్నీస్ కూడా నేను అప్పటికప్పుడు వేయించి చేసేది. ఎప్పుడు మిగిలినా సరే ఫ్రిడ్జ్లో పెట్టను, నేను అలాగే బయట ఉంచేస్తాను. ఎప్పుడన్నా మరి ఎండ ఎక్కువగా ఉంది అంటే తప్పదు అంటే ఫ్రిడ్జ్లో పెడతాను తప్పితే మా ఫ్రిడ్జ్లో కూడా వేస్ట్ అంటే ఏమీ ఉండదు. మ్యాక్సిమం నీట్గానే ఉంటుంది. ఫ్రూట్స్ కూడా మేబీ అన్నీ బయటే ఉంటాయి, పాడవుతాయి అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం తప్పితే అంతకు మించి ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ పెట్టను. మనం తినేది అంతంత మాత్రం అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని ఫ్రెష్నెస్ కంప్లీట్గా పోతుంది. నాకు అది ఇష్టం ఉండదన్నమాట. సో నేను వెంటనే ఏం చేస్తానంటే, ఎలాగో పిండి వేసాను కాబట్టి పిండి వేసిన వరకు నేను క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే తర్వాత రోజు నాకు చట్నీ వేసుకోవడానికి కావాలి కాబట్టి. లేదు అంటే అలాగే పెట్టేస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవి లేచి కడగాలంటే నాకు దట్టు వర్క్ ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ మెస్సీనెస్గా ఉంటుంది. మన ఎర్లీ మార్నింగ్ లేవగానే నీట్గా ఉంటే డే అంతా ఫ్రెష్గా ఉంటుంది. వర్క్ ప్రెజర్స్ డే స్టార్టింగ్లోనే స్టార్ట్ అయితే డే ఎండ్ వరకు కూడా వర్క్ ప్రెజర్ ఉంటూనే ఉంటుంది. మన వర్క్ అనేది కంప్లీట్గా అవ్వదు. సో నాకు అది నచ్చదనమాట. నేను అవైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలు తినేసారు కాబట్టి నేను వాటర్ పడుతున్నాను వాళ్ళకి స్నానం చేయించడానికి. మా డాడీ ఉంటే ఎప్పుడు వాటర్ పట్టేసి ఉంచుతారు, నాకు వాటర్ పట్టే అవసరం రాదు. ఇంకా మా డాడీ రాలేదు, సాటర్డే వస్తారు కాబట్టి
నాకు దట్టు వాటర్ పట్టాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఎవ్రీ టైము. ఇంకా మా పిల్లలు ఆ పైప్ వేస్తే ఆ పైప్‌తో వాటర్ పట్టమంటారు. సమ్మర్‌లో అయితే బీభత్సంగా తడుస్తారు. ఆ వీడియోస్ అన్నీ నేను సమ్మర్‌లో పోస్ట్ చేయాలనుకున్నాను. బట్ చెప్పాను కదా! నాకు కొంచెం ఈ హీట్‌నెస్ వల్ల అవ్వలేదు. సో, ఈసారి సమ్మర్ మాత్రం డెఫినెట్‌గా మిస్ అవ్వదు. అమేజింగ్ వీడియోస్ అయితే కమింగ్ సూన్ అనమాట. మా పిల్లలు చూసారా అలా పైప్‌తో పెట్టించుకుంటా ఉంటారు వాటరు. మా అబ్బాయికైతే సోప్ ఇచ్చారండి. సోపు అండ్ క్రీమ్స్ ఇచ్చారు. అండ్ ఒక సిరప్ కూడా ఇచ్చారు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్ చూసారా, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా యాక్చువల్లీ డాక్టర్ అవైలబుల్‌లో లేరు. బట్ ఆన్‌లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో, ఆవిడ చెప్పారనమాట ఇలాగా అని. సో, ఇలా ప్రాబ్లమ్ ఉంది అంటే బాడీ డ్రైగా అయిపోయింది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ పెట్టమని చెప్పారు. సో, మా పిల్లలు పెరుగు తినరు. అదే ప్రాబ్లమ్ నాకు. బట్ ఆ ప్లేస్‌లో వాటర్ మిలన్, కోకోనట్ వాటర్, ఇలా నాన్ వెజ్ కర్రీస్‌లో పెరుగు అలా ఏదో ఒక రీప్లేస్‌మెంట్ అయితే చేయాలి. సో, చేస్తూనే ఉంటాను. ఇంక తప్పదు కాబట్టి ఇంకా బాతింగ్ అయిపోయింది. నా బాతింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. మా అబ్బాయికి క్రీమ్ ఇచ్చారు కాబట్టి ఆ క్రీమ్ రాసుకుంటున్నాడు. చూసారా ర్యాషెస్ ఒకసారి చూస్తే వాడు రాసుకుంటున్న మా పెద్ద అబ్బాయి రాసుకుంటున్నాడని మా చిన్న అబ్బాయి పోటీకి రాసుకున్నాడు. యాక్చువల్‌గా మా చిన్న అబ్బాయికి ఫేస్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మా పెద్ద అబ్బాయి రాసుకుంటున్నాడని రాసుకున్నాను. ఈ వీడియో తీస్తుంటే మా వాడు అట్లా రాసుకుంటున్నాడనమాట. ఇంకా నేనైతే పాలు తోడుపెట్టాలి. నేను చెప్పిన వర్క్స్‌లో అన్నీ కంప్లీట్ అయిపోయి పాలు ఒక్కటే తోడుపెట్టాలి. వీళ్ళు రాసుకుంటా ఎగురుతూ ఉన్నాడు. ఈ మధ్య టీవీ పెడితే మా వాడు డ్యాన్స్ ఏస్తున్నాడనమాట. మా చిన్న అబ్బాయి మ్యూజిక్ వింటే చాలు డ్యాన్స్ ఏసేస్తున్నాడు. ఇంకా మా పెద్దోడు మోచేతికి కూడా ర్యాషెస్ వచ్చాయి. అక్కడ అంటాను, నేనేమో మోచేతి దగ్గర అని చెప్తున్నాను. సో, ఇంకొచ్చేసి లాస్ట్ టాస్క్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. పాలు తోడు పెట్టడం. ఇదే ఎవరికైనా నాకు తెలిసి ఆడవాళ్ళకి ఇదే లాస్ట్ టాస్క్ అవుతుంది వంటగదిలో. పాలు తోడేస్తే నెక్స్ట్ డేకి వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి లాస్ట్ ఇదే అనమాట. నేనైతే వేడి చేస్తున్నాను. గోరువెచ్చగా అవుతున్నాయా లేదా అని చేయబెట్టి చూస్తున్నాను సిమ్లో పెట్టి. ఎంతసేపటికి అవ్వవులే అని ఒక్కోసారి పక్క పెట్టేస్తే ఎక్కువ హీట్ అయిపోతాయి అనమాట. ఇది ఎవరికైనా జరుగుతుంది కదా. అది కంపల్సరీ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంక నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా తోడు వేసేసాను. నెక్స్ట్ డేకి వర్క్ అయితే ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ లేవగానే అంతా ప్లాన్ చేసుకున్నాను. చట్నీస్ వేయాలి, ఇంకా రైస్, కర్రీస్ నెక్స్ట్ డే చేద్దాము అని. థర్స్డే కాబట్టి జబర్దస్త్ వస్తుంది కాబట్టి జబర్దస్త్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా వాడు ఈ క్రీమ్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అని చెప్తున్నాడు. చూసారా ఆ క్రీమ్స్ అనమాట. అవి బాడీకి ఒకటి, ఫేస్కి ఒకటి అండ్ మోచేతికి ఒకటి 3 క్రీమ్స్ అండ్ సోపు అండ్ సిరప్ కూడా ఇచ్చారనమాట. నేను రాస్తున్నాను. మా పిల్లలు అయితే ఎక్కువ ఒత్తేస్తారండి. ఆల్రెడీ మా వాడు ఇసిరి కొట్టేసి అది క్యాప్ రాకుండా చేసేసాడు. ఒకటైతే ఎక్కువ ఒత్తేసాడు. ఇలా చేస్తూ ఉంటారు మా పిల్లలు. అట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఏదో ఒక వండర్ అయితే చేసేస్తారు. వండర్ అని చెప్పాలి. కంపల్సరీ ఏదో ఒక వింత విశేషాలు అయితే కంపల్సరీ చేసేస్తారు. సో, పిల్లలతో కామన్ కాబట్టి అలా అయిపోతూ ఉంటుందండి. హాస్పిటల్కి వెళ్ళొచ్చినా కానీ ఇవన్నీ తప్పలేదు. సో, నేనైతే ఇంకా పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో, ఇదండి వీడియో. టుడే వీడియో అయితే ఇది. ఇంకొక వ్లాగ్తో ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. టేక్ కేర్. బాయ్.